వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల మధ్య వార్ ముదురుతోంది. ఈసారి గెలుపే లక్ష్యంగా టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. జగన్ను గద్దెదించేందుకు పొత్తులకు కూడా వెనుకడం లేదు చంద్రబాబు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న బాబు బీజేపీతో దోస్తీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం జగన్ మరోసారి కొరడా జులిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబుకు తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒక్కటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విజయవాడ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీతో చర్చల్లో మునిగి తేలుతున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ నమోదు చేసిన ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్ సహా పలువురి పేర్లను ఇందులో ప్రస్తావించింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ సిఆర్డీఏకి ఎక్స్ అఫీషియో చైర్మన్, వైస్ చైర్మన్ హోదాలో సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఒప్పందం జరిగిందని కేబినెట్కు తప్పుడు సమాచారం ఇచ్చారని సిఐడి ఆరోపిస్తుంది. కానీ అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా లేదని సిఐడి తేల్చింది. కేవలం నామినేషన్ ప్రతిపాదికన సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్కు పనులు అప్పగించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ తో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ అక్రమంగా లబ్ధి పొందారని సిఐడి ఛార్జ్ షీట్ లో ఆరోపించింది. హెరిటేజ్ ఫుడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన 14 ఎకరాలు మంత్రి నారాయణ బంధువులు, 58 ఎకరాలు లింగమనేని రమేష్ అప్పటికే ఉన్న తమ భూముల రేట్లు పెంచుకున్నారని సిఐడి తెలిపింది. అయితే ఈ ఛార్జ్ షీట్ దాఖలకు గవర్నర్ నుంచి సిఐడి అనుమతి తీసుకోకపోవడంతో ఏసీబీ కోర్టు తిరస్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.